మా ఒకసారి చైతన్య వాళ్ళకు కూడా చెప్పండి అమ్మా, వాళ్ళు కూడా ఒకసారి వస్తే మనం అడ్మిట్ చేసి స్టార్ట్ చేద్దాం ఒక 2 నిమిషాలు. సో ఫస్ట్ వచ్చేసి చూడండి, యాక్చువల్గా ఈఎన్ఎం కదా. ఈఎన్ఎం అంటే ఏంది? ఎవాల్యుయేషన్ అండ్ మేనేజ్మెంట్. అంటే ఏంటి ఎవాల్యుయేషన్ అండ్ మేనేజ్మెంట్ అంటే? నేను ఐడియా ఉందా, ఏం ఐడియా లేదంటారా? నేను ఐడియా ఉందంటారా? ఈఎన్ఎం ఎవాల్యుయేషన్ అండ్ మేనేజ్మెంట్ అంటే ఇలా. యాక్చువల్గా ఎవాల్యుయేషన్ అండ్ మేనేజ్మెంట్ అంటే, యాక్చువల్గా పేషెంట్ ఎప్పుడైతే ఇలా హాస్పిటల్కి వెళ్తాడో, హాస్పిటల్కి వెళ్ళినప్పుడు పేషెంట్ని చూసి, అంటే పేషెంట్ ఎవాల్యుయేషన్ చేయడం, అంటే పేషెంట్ ఎందుకు వచ్చాడు, సో ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, పేషెంట్ ఎందుకు వచ్చాడు, ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాటన్నిటిని నా ఒకటి పెట్టాను. ఇవన్నీ ఎవాల్యుయేట్ చేయడం, అంటే పేషెంట్ ఉన్న ప్రాబ్లమ్స్, డిసీజ్ కండిషన్స్ ఇవన్నీ ఫైండ్ అవుట్ చేయడం, ఫైండ్ అవుట్ చేసి దాన్ని మేనేజ్ చేయడం. మేనేజ్ అంటే ఎలా చేస్తారు? సో ఏదో ఒక డ్రగ్స్ ఇస్తారు, ఏదో ఒక డ్రగ్స్ కానీ, లేకపోతే ఇంజెక్షన్స్ కానీ, లేకపోతే లోషన్స్ కానీ, ఇలా వాట్ ఎవర్ ఇట్ మే బి, పేషెంట్ యూస్ చేసే మెడికేషన్. సో సపోజ్ పేషెంట్కి డయాబెటిక్ వచ్చింది అనుకోండి, ఆ డయాబెటిక్ని ఎలా మేనేజ్ చేస్తారు? లైక్ టాబ్లెట్స్తో మెట్ఫార్మిన్ కానీ, లేదా ఇన్సులిన్తో కానీ మేనేజ్ చేస్తారు. ఇలా ఏదైతే డిసీజ్ కండిషన్ని ఎవాల్యుయేట్ చేసి మేనేజ్ చేస్తారో ఆ సెక్షన్ మొత్తం ఎవాల్యుయేషన్ మేనేజ్మెంట్ సర్వీస్ కింద వస్తాయి. సో ఇప్పుడు మనం నేర్చుకున్నది ఎవాల్యుయేషన్ మేనేజ్మెంట్ ఏ సిరీస్ లో ఉందని చెప్పాను? 99 సిరీస్ లో ఉంటుందని చెప్పాను. 99 సిరీస్ లో ఉంటది. ఏది? ఎవాల్యుయేషన్ అండ్ మేనేజ్మెంట్ అనే సిరీస్ 99 సిరీస్ లో ఉంటుంది యాక్చువల్గా. సో ఇక్కడ ఆల్రెడీ నేను నిన్న చెప్పాను మీకు. ఫస్ట్ మనకి న్యూ పేషెంట్ అండ్ ఎస్టాబ్లిష్డ్ పేషెంట్. న్యూ పేషెంట్ అండ్ ఎస్టాబ్లిష్డ్ పేషెంట్ కి డిఫరెన్సియేషన్ చెప్పా. న్యూ పేషెంట్ అయితే ఎవరైతే పేషెంట్ ఎవరైతే పేషెంట్ కొత్తగా వస్తారో ఎక్కడికి, లైక్ హాస్పిటల్కి ఎవరైతే ఫస్ట్ టైం వస్తారో వాళ్ళని న్యూ పేషెంట్ అంటారు. ఎస్టాబ్లిష్డ్ పేషెంట్ అంటే ఏంటంటే ఆల్రెడీ వచ్చిన పేషెంట్ 3 సంవత్సరాల లోపు ఎప్పుడైనా అదే హాస్పిటల్కి, అదే డిపార్ట్మెంట్కి గనక వస్తే వాళ్ళని ఎస్టాబ్లిష్డ్ పేషెంట్ అంటారు. సపోజ్ ఎగ్జాంపుల్,
A patient came to the AIMS hospital, for ortho department on the date of 24/06/2026. Here he is the new patient. Same patient came to the ortho department on the date of 25/06/2026. Here he is considered as a established patient. Established up to 3 years. అదే ఆర్థో డిపార్ట్మెంట్ కి అప్ టు 3 years. అదే ఎయిమ్స్ హాస్పిటల్, అదే ఆర్థో డిపార్ట్మెంట్ కి అప్ టు 3 years పేషెంట్ ఎస్టాబ్లిష్డ్ గానే అవుతాడు. సేమ్ అదే 26, 27, 20, 29. సేమ్ 29 తర్వాత, ఏది జూన్ మంత్ ఈ 24 దాటిన తర్వాత 25th 29 లో వచ్చినా కూడా న్యూ పేషెంట్ అయిపోతాడు అనమాట. అంటే 1 day డిఫరెన్సియేషన్ చాలా అవర్స్ డిఫరెన్షియేషన్ ఉన్నా చాలు, అట్లా అనమాట. సో అందుకని చెప్పేసి న్యూ పేషెంట్, ఎస్టాబ్లిష్డ్ పేషెంట్ డిఫరెన్షియేషన్ అనేది ఫస్ట్ మనకు తెలియాలి. అది మ్యాండేటరీ. ఓకే, అది కనుక తెలియకపోతే కష్టం. ఫస్ట్ న్యూ అండ్ ఎస్టాబ్లిష్డ్ పేషెంట్, మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినా కూడా వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద న్యూ అండ్ ఎస్టాబ్లిష్డ్ పేషెంట్. తర్వాత ఆ ఫణితేజ, మీరు రేపు ఇంటర్వ్యూకి వస్తారా? ఇక్కడ మనకి ఒక డ్రైవ్ ఉంది. సార్ వస్తాను సార్, వస్తాను. ఇక్కడ మనకి ఐటీ పార్క్ లో రేపు డ్రైవ్ ఉంది, మీరు నాతో రండి. ఓకే, నేను మీకు కాల్ చేస్తాను పొద్దున్నే. మీరు రేపు రెజ్యూమ్స్ తీసుకొని రెడీగా ఉంటే ఇంటర్వ్యూకి వెళ్దాం. సార్ మార్నింగ్ సార్? నేను కూడా వస్తాను. మార్నింగ్ అర్థం కాల? మార్నింగ్ సార్? మార్నింగ్ వెళ్దాం రేపు 10 తర్వాత, 10కి. ఓకే సార్. కేసర్పల్లి ఐటీ పార్క్ ఉంది కదా, దాంట్లో కంపెనీ ఉంది. వాళ్ళు మెసేజ్ ఇచ్చారు మనకి. మీరు ఇంటర్వ్యూకి వెళ్దాం. అంటే ఎనీ గ్రాడ్యుయేట్స్ దే ఆర్ టేకింగ్ యాక్చువల్లీ. సార్ చరణ్ కూడా పక్కనే ఉన్నాడు. చరణ్ కూడా పక్కనే ఉన్నాడు. సాయి చరణ్ కూడా పక్కనే ఉన్నాడు. అర్థం కాదు? చరణ్ కూడా పక్కనే ఉన్నాడు. బిఫోర్ 25 పాస్డ్ అవుట్ అయి ఉండాలి. బిఫోరే కదా మీరు? 21 పాస్డ్ అవుట్. తను కూడా అంతే సార్. ఏమంటున్నారు? ఓకే సార్. సరే, వాయిస్ సరిగ్గా రావట్లేదు, దాని గురించి మనం తర్వాత మాట్లాడదాం. ఓకే సార్. నేను మాట్లాడేది మీకు బాగానే వినిపిస్తుంది, కానీ మీరు మాట్లాడేది నాకు కొంచెం క్లారిటీ రావట్లేదు. తర్వాత డిస్కస్ చేద్దాం మనం. మీరు రెడీగా ఉంటే. సో ఇలా న్యూ అండ్ ఎస్టాబ్లిష్డ్ పేషెంట్ కి డిఫరెన్షియేషన్ చూసుకోవాలన్నమాట, చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇక్కడ ఈఎన్ఎం లో మనకి ఏమేమి ఉంటాయి? ఫస్ట్ వచ్చేసి అవుట్ పేషెంట్ ఉంటుంది. తర్వాత వచ్చేసి ఇన్ పేషెంట్ ఉంటుంది. తర్వాత వచ్చేసి కన్సల్టేషన్ ఉంటుంది. తర్వాత వచ్చేసి ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ ఉంటుంది. తర్వాత వచ్చేసి నర్సింగ్ ఫెసిలిటీ ఉంటుంది. తర్వాత హోమ్ సర్వీసెస్. తర్వాత ప్రివెంటివ్ సర్వీసెస్. తర్వాత టెలిఫోన్ సర్వీసెస్. సో ఇవన్నీ ఉంటాయి: అవుట్ పేషెంట్, ఇన్ పేషెంట్, కన్సల్టేషన్, ఎమర్జెన్సీ, నర్సింగ్ ఫెసిలిటీ, హోమ్ సర్వీస్, ప్రివెంటివ్ సర్వీస్, టెలిఫోన్ సర్వీసెస్, ఇలా ఉంటాయి. ఇంకే అదని మిస్ అయిపోతే గుర్తొస్తే చెప్తాను మామూలుగా. ప్రివెంటివ్ తర్వాత యాన్యువల్ వెల్నెస్ సెంటర్. ప్రివెంటివ్, యాన్యువల్ వెల్నెస్, సెంటర్. తర్వాత లాస్ట్ వచ్చేసి టీసీఎం సర్వీసెస్ అంటారు.
సో ఇవన్నీ మీకు ఇంటర్వ్యూలో కూడా వీటి గురించి అడుగుతారు. ఈఎన్ఎం ఇంటర్వ్యూ కనుక జరిగితే సో దే ఓన్లీ ఆస్క్ అబౌట్ దిస్ ఈఎన్ఎం. సో అవుట్ పేషెంట్ అంటే ఏంది? పేషెంట్ హాస్పిటల్కి వచ్చి 8 hours లోపు ఇంటికి వెళ్ళిపోతాడు. ఓకే, జస్ట్ అంటే అవుట్ పేషెంట్ అంటే ఏంది? ఇప్పుడు మనం జస్ట్ కడుపులో నొప్పి వచ్చింది, ఏదో ఒక హాస్పిటల్కి వెళ్ళి చూపించుకొని వెళ్ళిపోతాం, ఆడే నిద్రపోం, ఇంటికి వెళ్ళే పడుకుంటాం. లేదు మనకు బస్సు దొరకలేదని అక్కడికి నిద్రపోయాం అనుకోండి, అప్పుడు ఇన్పేషెంట్ అవ్వడు. 8 hours దాటింది కదా, అక్కడే ఉన్నాడు కదా, అక్కడ ఉండి ఏం చేస్తున్నాడు? నిద్రపోతున్నాడా, ఊరికే అక్కడ తిరుగుతున్నాడా? అది సో అక్కడే ఉండి చూపించుకుంటే అప్పుడు ఇన్పేషెంట్. 8 hours దాటి కూడా హాస్పిటల్లో గనక ఉండి అడ్మిట్ గనక అయితే అప్పుడు దాన్ని ఇన్పేషెంట్ అంటారు. ఖచ్చితంగా మనకి ఇన్పేషెంట్ క్వశ్చన్ అడిగినప్పుడు మన ఖచ్చితంగా పేషెంట్ ఈజ్ అడ్మిటెడ్ ఇన్ టు ద హాస్పిటల్ అని చెప్పేసి చాలా క్లియర్ గా చెప్తాడు. ఓకే, దీంట్లో కూడా అవుట్ పేషెంట్, ఇన్ పేషెంట్, కన్సల్టెన్సీ, ఎమర్జెన్సీ వీటన్నిటిలో కూడా న్యూ అండ్ ఎస్టాబ్లిష్డ్ ఉంటుంది. అంటే న్యూ పేషెంట్ కి సపరేట్ కోడ్స్ ఉంటాయి, ఎస్టాబ్లిష్డ్ పేషెంట్ కి సపరేట్ కోడ్స్ ఉంటాయి. సో మనకి ఎలా అర్థమవుతుంది న్యూ పేషెంట్, ఎస్టాబ్లిష్డ్ పేషెంట్ అని? న్యూ పేషెంట్ అంటే ద పేషెంట్ ఈజ్ నెవర్ సీన్ బై దిస్ డాక్టర్, హీఈస్ ద ఫస్ట్ కమింగ్ టు ద హాస్పిటల్, హియర్ హీఈస్ ద న్యూ టు దిస్ హాస్పిటల్, ఇట్లాంటి వర్డ్స్ మెన్షన్ చేస్తాడు. సో ఆ వర్డ్స్ ని బట్టి ఆ పేషెంట్ అనేవాడు న్యూనా ఎస్టాబ్లిష్డ్ అని చెప్పేసి మనం డిసైడ్ అవ్వాలి. మరి ఎస్టాబ్లిష్డ్ అని ఎప్పుడు మనం డిసైడ్ అవుతామంటే, సో ఆల్రెడీ దిస్ పేషెంట్ is seen by this doctor previously, he is coming for follow up, he is the second visit to this department, ఇట్లాంటి వర్డ్స్ చెప్తాడు. సో బేస్డ్ అపాన్ దట్ వీ హ్యావ్ టు డిసైడ్ వెదర్ ద పేషెంట్ ఈజ్ న్యూ ఆర్ ఎస్టాబ్లిష్డ్. సో ప్రతి దానికి న్యూ కి సపరేట్ కోడ్స్ ఉంటాయి, ఎస్టాబ్లిష్డ్ కి సపరేట్ కోడ్స్ ఉంటాయి. ఆప్షన్స్ లో కూడా న్యూ పేషెంట్ గురించి అడిగాడు అనుకోండి, ఆప్షన్స్ లో రెండేమో న్యూ పేషెంట్ కి సంబంధించిన సిపిటీస్ ఉంటాయి, రెండేమో ఎస్టాబ్లిష్డ్ పేషెంట్ కి సంబంధించిన సిపిటి ఉంటాయి. ఆ సిపిటిని మనం ఎలా పిక్ చేస్తామంటే బేస్డ్ అపాన్ టైం, బేస్డ్ అపాన్ ఎండిఎం, మెడికల్ డెసిషన్ మేకింగ్. టైం అంటే ఒక డాక్టర్ ఒక పేషెంట్ తో ఎంత టైం స్పెండ్ చేశాడు, ఆ పేషెంట్ ని ఎంతసేపు చూశాడు, 15 minutes చూసాడా, 20 minutes చూసాడా, 30 minutes చూసాడా, 40 minutes చూసాడా, 45 minutes చూసాడా, ఇట్లా బేస్డ్ అపాన్ టైం. ఓకే, ఎండిఎం అంటే ఏం లేదమ్మా, మెడికల్ డెసిషన్ మేకింగ్ అని చెప్పేసి మనకు ఒక టేబుల్ ఉంటుంది. దాని గురించి మీరు ఎక్కువగా డీప్ గా చదివితే కన్ఫ్యూజ్ అయిపోతారు. సో ఎండిఎం ఈజ్ నథింగ్ బట్ మెడికల్ డెసిషన్ మేకింగ్. వాడు చెప్తాడు హిజ్ ఎండిఎం ఈజ్ స్ట్రైట్ ఫార్వర్డ్, హిజ్ ఎండిఎం ఈజ్ లో, హిజ్ ఎండిఎం ఈజ్ మోడరేట్, హిజ్ ఎండిఎం ఈజ్ హై. అంటే ఎలా అంటే పేషెంట్ కి సపోజ్ హెడ్ఏక్ ఉందమ్మా, జస్ట్ టాబ్లెట్ తీసుకున్నాడు ఇంటికి వెళ్ళిపోయాడు, సో స్ట్రైట్ ఫార్వర్డ్. పేషెంట్ కి డయాబెటిక్ ఉంది, జస్ట్ డయాబెటిక్ కాదు, ఏదైనా ఫీవర్, హెడ్ఏక్, ఇంకో 2-3 కండిషన్స్ ఉన్నాయి, టాబ్లెట్ తీసుకున్నాడు ఇంటికి వెళ్ళిపోయాడు. లో, పేషెంట్ కి డయాబెటిక్ ఉంది, హైపర్ టెన్షన్ ఉంది, కొంచెం లైట్ గా బ్లడ్ గ్లూకోజ్ ఎలివేట్ అవుతున్నట్టు ఉంది, మోడరేట్. పేషెంట్ కి డయాబెటిక్ ఉంది, క్యాన్సర్ ఉంది, హైపర్ టెన్షన్ ఉంది, చాలా ప్రాబ్లం అనేది చాలా సివియర్ ఉంది, అప్పుడు హైకి వెళ్తాం. అంటే ఏం లేదమ్మా, వెరీ సింపుల్. పేషెంట్ యొక్క కండిషన్ ని బట్టి వాట్ ఈజ్ వాట్ అని చెప్పేసి మనం డిసైడ్ అవ్వచ్చు. ఎండిఎం అనేది స్ట్రైట్ ఫార్వర్డ్ ఉందా, లోలో ఉందా, మోడరేట్ లో ఉందా, హైలో ఉందా అని చెప్పేసి. అట్లా అని చెప్పి మనం డిసైడ్ అవ్వాలమ్మా. సో వీటి గురించి నేను మీకు చాలా క్లియర్ గా చెప్తాను. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈఎన్ఎం అనేది చాలా ఈజీ అమ్మా. జస్ట్ మీరు చూసుకోవాల్సింది ఏంటంటే జస్ట్ టైమ్ అండ్ ఎండిఎం. ఒక్కొక్కసారి టైము ఎండిఎం రెండు ఇవ్వడు, బట్ అక్కడ ఉన్న కండిషన్ చెప్తాడు. ఆ కండిషన్ ని బట్టి అది ఎలా తీసుకోవచ్చు అని చెప్పేసి ఒక టేబుల్ ఉంటుంది. ఆ టేబుల్లో కనుక చూస్తే మనకు అర్థమవుతుంది
సో కొన్ని చెప్తాను మీకు ట్రిక్స్, ఇబ్బంది లేదు. ఇది అవుట్ పేషెంట్. అవుట్ పేషెంట్ అంటే ఏంది? పేషెంట్ జస్ట్ హాస్పిటల్కి వస్తాడు, చూపించుకొని సాయంత్రం కల్లా ఇంటికి వెళ్ళిపోతాడు. అది అవుట్ పేషెంట్ అమ్మ. ఇన్ పేషెంట్ అంటే ఏంటంటే పేషెంట్ వస్తాడు, హాస్పిటల్లో అడ్మిట్ అవుతాడు, లేకపోతే ఒక్కొక్కసారి పేషెంట్ హాస్పిటల్కి వచ్చినమ్మటే అడ్మిట్ చేసుకొని అబ్జర్వేషన్ లో పెడతారు. ఓకే, ఇవన్నీ ఇన్ పేషెంట్ కింద వస్తాయి. కన్సల్టేషన్ అంటే ఒక డాక్టరు ఇంకొక డాక్టర్ని రిఫర్ చేయడం. ఓకే, ఒక డాక్టరు ఇంకొక డాక్టర్ని రిఫర్ చేయడం. ఆ డాక్టర్ ఇంకొక డాక్టర్కి రిఫర్ చేసిన తర్వాత ఆ డాక్టరు ఆ పేషెంట్ని చూడాలి. హ్యావ్ టు సీ ద పేషెంట్ అండ్ హ్యావ్ టు రెడీ ద రిపోర్ట్ రెడీ చేసి మళ్ళీ ఎవరైతే డాక్టర్ రిఫర్ చేశారో అదే డాక్టర్ దగ్గరికి పంపించాలి. దాన్ని కన్సల్టేషన్ అంటారు. అంటే త్రిబుల్ ఆర్ అంటారు. త్రిబుల్ ఆర్ అంటే త్రిబుల్ ఆర్ సినిమా కాదు. సో త్రిబుల్ ఆర్ అని చెప్పేసి మనకి రిఫరల్, రిపోర్ట్ అండ్ రెండరింగ్. ఓకే, ఈ త్రిబుల్ ఆర్ మీట్ అయినప్పుడు మాత్రమే మనం కన్సల్టేషన్ అనేది తీసుకుంటాం. ఈ కన్సల్టేషన్ లో కూడా 2 రకాల కన్సల్టేషన్ ఉంటాయి. అవుట్ పేషెంట్ కన్సల్టేషన్ ఉంటుంది, ఇన్ పేషెంట్ కన్సల్టేషన్ ఉంటుంది. అవుట్ పేషెంట్ కన్సల్టేషన్ అంటే మీకు ఇందాక చెప్పా కదా, అవుట్ పేషెంట్ అంటే ఏంది, ఇన్ పేషెంట్ అంటే ఏందని. ఎవరైతే పేషెంట్ హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడానికి రిఫర్ చేస్తామో, రిఫర్ చేసి ఆ డాక్టర్ చూసి రిపోర్ట్ రెడీ చేసి పంపిస్తారు, దాన్ని ఇన్ పేషెంట్ కన్సల్టేషన్ అని. జస్ట్ ఒక డాక్టర్ ఇంకొక డాక్టర్ కి రిఫర్ చేసి ఆ పేషెంట్ ని జస్ట్ చూసి రిపోర్ట్ రెడీ చేసి మళ్ళీ సేమ్ డాక్టర్ దగ్గరికి అడ్మిట్ చేసుకోకుండా పంపించగలిగితే దాన్ని అవుట్ పేషెంట్ కన్సల్టేషన్ గా కన్సల్టేషన్ చేస్తాం. ఇక్కడ ప్రతిదీ అవుట్ పేషెంట్, ఇన్ పేషెంట్, కన్సల్టేషన్, ఎమర్జెన్సీ, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇట్ ఎవ్రీ కోడ్ ఈస్ డిపెండ్ ఆన్ ద టైమ్ అండ్ ఎండిఎం. ఈ రెండింటి మీదే డిపెండ్ అవుతా ఉంటాయి. అది మనం వన్స్ చాప్టర్లోకి ఎంటర్ అయిన తర్వాత మీకు చెప్తాను. ఇవేంటంటే కామన్గా బేసిక్గా తెలుసుకోవాలి ఫస్ట్. ఇది తెలుసుకొని తర్వాత లోపలికి వెళ్ళగలిగితే మీకు ఈజీగా అర్థమవుతుంది. డైరెక్ట్గా అవి చెప్పామనుకోండి మీకు కన్ఫ్యూజన్గా ఉంటుంది. సో ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ అంటే ఏంటంటే ఇప్పుడు సడన్గా యాక్సిడెంట్ జరిగింది, లెగ్ ఫ్రాక్చర్ అయింది, అప్పుడు మీరు అవుట్ పేషెంట్కి వెళ్తారా లేకపోతే ఎమర్జెన్సీకి వెళ్తారా? సో ఎమర్జెన్సీకి వెళ్తాం. ఎమర్జెన్సీ వార్డ్ అనేది ఒకటి ఉంటుంది. సో ఏదైనా సడన్గా పాయిజన్ తాగాడు, సడన్గా ఎక్కడికి వెళ్తాం? ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్కి వెళ్తాం. అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్కి వెళ్తే మనం చేస్తారా? ఏం చేయరు. వాళ్ళు డాక్టర్లు పొద్దున్న వచ్చేదాకా ఆడే నుంచొని చూపించుకొని రావాలి. ఈలోపు పేషెంట్ పోయినా పర్లేదు అనుకుంటే అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్కి వెళ్ళి చూపించుకొని రావచ్చు. లేదు తొందరగా బతికించుకోవాలి, లేకపోతే పేషెంట్ కండిషన్ చాలా సివియర్ ఉంది అనుకుంటే అప్పుడు ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్కి తీసుకెళ్ళాలి. యాజ్ ఏ మెడికల్ కోడర్ రోల్ మీకు నాట్ ఓన్లీ మెడికల్ కోడింగ్ జాబ్ ఇవన్నీ కాదు. సో దీంతో పాటు మీకు అసలు ఏమేమి హాస్పిటల్లో ఏమేమి డిపార్ట్మెంట్స్ ఉంటాయి, ఏమేమి మెడికేషన్ ఇస్తారు, ఈ ప్రాబ్లం వస్తే ఏమేమి ల్యాబ్ టెస్ట్లు ఉంటాయి, అన్నీ మీకు ఇన్ ఫ్యూచర్లో విల్ గెట్ ద నాలెడ్జ్. సో మీరు మెడికల్ కోడింగ్ నేర్చుకోవడం వల్ల ఇది ఒక్కటే కాదు, దీంతో పాటు మీకు అడిషనల్ నాలెడ్జ్ కూడా యు ఆర్ గెటింగ్. ఓకే, సో ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ ఈజ్ నథింగ్ బట్ the patient who is in sudden severe conditions, they will be admitted into the emergency department. ఓకే, తర్వాత నర్సింగ్ ఫెసిలిటీ అంటే ఏంటి? అవి కూడా హాస్పిటల్సే, ఓన్ హాస్పిటల్స్. ఓకేనా? తర్వాత హోమ్ సర్వీసెస్, కొంతమంది హాస్పిటల్కి రాలేరు, మరి వాళ్ళు ఏం చేస్తారు? హోమ్ సర్వీసెస్. తర్వాత ప్రివెంటివ్ సర్వీసెస్ అంటే ప్రివెంటివ్ అంటే ఆల్రెడీ వాళ్ళు 6 months కంటే అదే ముందే ప్రివెంట్ చేసుకోవడం సిమ్టమ్స్. ఇప్పుడు డయాబెటిక్, హైపర్ టెన్షన్ తగ్గలేవు. సో ఏం చేస్తాం? ముందే జాగ్రత్తగా ప్రివెంటివ్ చేసుకోవడానికి, వాళ్ళ సిమ్టమ్స్ని కంట్రోల్ చేసుకోవడానికి, జాగ్రత్త ఉండడానికి ప్రివెంటివ్ సర్వీసెస్ ఉంటుంది. తర్వాత యాన్యువల్ వెల్నెస్ విజిట్స్ అంటే ఏంటంటే ఎవరైతే ఈ ప్రివెంటివ్ సర్వీసెస్ ఏజ్ బేస్డ్ కోసం, ఇక్కడ టైం అండ్ ఎండిఎం ఉండదు, ఏజ్ బేస్డ్ కోర్స్. వన్స్ 65 ఏజ్ కనుక దాటిన వాళ్ళకి యాన్యువల్ వెల్నెస్, వాళ్ళకి ప్రతిరోజు చెక్ చేయలేరు, వాళ్ళు కూడా చేయించుకోలేరు.
సో వాళ్ళు ఏం చేస్తారంటే యాన్యువల్ వెల్నెస్ కిందకి వెళ్తారు. ఆ యాన్యువల్ వెల్నెస్ లో ఏంటంటే ఇయర్లీ ఒకసారి వాళ్ళని చెక్ చేయడం, మొత్తం బాడీ చెకప్ మొత్తం అంటారు, అలా చెక్ చేస్తారు. తర్వాత టెలిఫోన్ సర్వీసెస్ లో ఆడియో ఉంటుంది, వీడియో ఉంటుంది. ఆడియోకి సపరేట్ కోడ్స్ ఉంటాయి, వీడియోకి సపరేట్ కోడ్స్ ఉంటాయి. ఆడియోలో కూడా న్యూ అండ్ ఎస్టాబ్లిష్డ్ ఉంటాయి, వీడియోలో కూడా న్యూ అండ్ ఎస్టాబ్లిష్డ్ ఉంటాయి. సో మనం చాలా జాగ్రత్తగా చెక్ చేసుకొని ఈ టెలిఫోన్ సర్వీసెస్ లో ఆడియో అంటున్నాడా, వీడియో అంటున్నాడా, లేకపోతే ఆడియో వీడియో రెండు అంటున్నాడా అని చెక్ చేసుకొని దాంట్లో ఓన్లీ న్యూ అండ్ ఎస్టాబ్లిష్డ్ అంటున్నాడా, లేకపోతే ఓన్లీ న్యూ అంటున్నాడా, లేకపోతే ఓన్లీ ఎస్టాబ్లిష్డ్ అంటున్నాడా చెక్ చేసుకొని చాలా జాగ్రత్తగా ఆన్సర్ చేయాలి. తర్వాత టీసీఎం సర్వీసెస్. సో ఇవన్నీ ఒక్కొక్కసారి ఇప్పుడు మనం చూద్దాం. సో ఎగ్జామ్ లో కూడా ఎలా అడుగుతాడో కూడా నేను చెప్తాను. ఇట్ విల్ బి వెరీ ఈజీ. సో ఇక్కడ కనుక వస్తే ఎవాల్యూషన్ మేనేజ్మెంట్ సర్వీస్ గైడ్లైన్స్. ఓకే, ఎవాల్యూషన్ మేనేజ్మెంట్ లో కనుక మనం వస్తే ఇక్కడ ఆల్రెడీ న్యూ అండ్ ఎస్టాబ్లిష్డ్ పేషెంట్ అని మీకు ఆల్రెడీ నేను చెప్పాను. ఇక్కడ ఇచ్చాడు చూడండి, ఈ అవుట్ పేషెంట్ సర్వీసెస్ ని ఆఫీస్ విజిట్ అని కూడా అంటారు. మళ్ళీ ఏంది సార్ మాకు ఆఫీస్ విజిట్ చెప్పలా, అవుట్ పేషెంట్ ఒక్కటే చెప్పాడు బట్ ఈ ఆఫీస్ చెప్పలేదు, ఆఫీస్ అంటే ఏంద్రా బాబు అని చెప్పి తించేమాకండి. అవుట్ పేషెంట్ ఆఫీస్ రెండు ఓతేనే స్టార్ట్ అయినాయి, అలా గుర్తుపెట్టుకోండి అవుట్ పేషెంట్ ని. ఓకే, తర్వాత టెలిమెడిసిన్ చెప్పాను, హాస్పిటల్ ఇన్పేషెంట్ అబ్జర్వేషన్ సర్వీసెస్, కన్సల్టేషన్, ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్, నర్సింగ్ ఫెసిలిటీ, హోమ్ రెసిడెన్సీ. ప్రొలాంగ్డ్ సర్వీస్ చెప్పాల. ప్రొలాంగ్డ్ సర్వీస్ అంటే ఏంటంటే మామూలుగా అయితే డాక్టర్కి ఇంత టైం ఉంటుంది. సపోజ్ ఫీవర్ పేషెంట్కి వస్తే ఆ ఫీవర్ వచ్చిన పేషెంట్కి ఇన్ని నిమిషాలే చూడాలని ఉంటుంది. బట్ ఇండియాలో అలా కాదు, ఫీవర్ వచ్చిన పేషెంట్ని కూడా 2-3 రోజులు చూస్తారు డబ్బులు తీసుకోవడానికి. బట్ అమెరికాలో ఏంటంటే మీకు ఫీవర్ వచ్చినా, ఈవెన్ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినా దానికి కూడా ఒక టైం ఉంటుంది. ఆ టైం లోపే చూడాలి. అది పర్టికులర్ టైం ఉంటుంది. ఒక పేషెంట్కి ఇంత టైం, 15 నిమిషాలు, 20 నిమిషాలు, 30 నిమిషాలు, 40 నిమిషాలు, 50 నిమిషాలు, 60 నిమిషాలు ఉంటుంది. ఒక్కొక్కసారి ఏంటంటే పేషెంట్ రెస్పాండ్ అవ్వడు. ఇంకా కొంతమంది సైకాట్రిక్ పేషెంట్ ఉంటారు, వాళ్ళ సైకలాజికల్ కండిషన్స్ బాగోవు, లేకపోతే ఒక్కొక్కసారి పేషెంట్స్ రెస్పాండ్ అవ్వరు. లేకపోతే ఒక్కొక్కసారి వాళ్ళకి ఏదో ప్రాబ్లం ఉండేది, అప్పుడు వాళ్ళు రెస్పాండ్ అవ్వరు. అప్పుడు ఏం జరిగింది, ఒక పేషెంట్ని 15 నిమిషాలు చూడాల్సిన ప్లేస్లో 30 నిమిషాలు చూడాల్సి వస్తుంది. అదే ప్రొలాంగ్డ్ సర్వీస్. సో అప్పుడు మనం ఏంటి, ఆ పేషెంట్ని ఇంత టైం కాదు ఇంకెక్కువ చూశారు అని చెప్పడానికి ప్రొలాంగ్డ్ సర్వీసెస్ కోర్స్ అనేది ఇస్తాం. సో ఆల్రెడీ న్యూ అండ్ ఎస్టాబ్లిష్డ్ అంటే మీకు తెలుసు. ఓకే, సో దానికంటే ముందు మనం ఎవాల్యూషన్ మేనేజ్మెంట్కి ముందు ఇక్కడ మీకు ఒక టేబుల్ ఉంటుంది, ఈ టేబుల్ ఫాలో అవ్వండి, తర్వాత లోపలికి వెళ్ళండి. ఇక్కడ ఉంటుంది చూడండి ఎవాల్యూషన్ మేనేజ్మెంట్. ఆ ఎవాల్యూషన్ మేనేజ్మెంట్కి ముందే ఇలా టేబుల్స్ ఉంటాయి చూడండి. ఇలా టేబుల్స్ ఉంటాయి చూడండి. ఇలా టేబుల్ ఓపెన్ చేశారా? ఎస్ సార్. ఓపెన్ చేశారమ్మా టేబుల్. కానీ ఓపెన్ చేసాం సార్. ఓకే ఓకే పెట్టి నొప్పి ఇప్పుడు వచ్చి. సో ఇక్కడ ఆఫీస్ అండ్ అదర్ అవుట్ పేషెంట్ సర్వీసెస్ అని ఉందమ్మా. ఈ ఆఫీస్ అండ్ అదర్ అవుట్ పేషెంట్ సర్వీసెస్ లో మనకి న్యూకేమో ఈ కోడ్స్ 99202, 99203, 99204, 99205. ఓకే, ఏది ఆఫీస్ అవుట్ పేషెంట్ సర్వీసెస్ లో న్యూ పేషెంట్ కోడ్స్ అయ్యి. ఓకే,
ఆఫీస్ అవుట్ పేషెంట్ ఎస్టాబ్లిష్డ్ కోడ్స్ వచ్చేసి 99211, 99212, 99213, 99214, 99215. ఓకే, మీకు ఎమ్మటే అవుట్ పేషెంట్ అంటే రెండు గుర్తు రావాలి, న్యూ అండ్ ఎస్టాబ్లిష్డ్. న్యూకి ఏమేమి కోడ్స్? 99202, 203, 204, 205. అదే ఎస్టాబ్లిష్డ్ పేషెంట్ కి 99211, 212, 213, 214, 215. సో ఇక్కడ కనుక మీరు అబ్జర్వ్ చేయగలిగితే 202కి స్ట్రైట్ ఫార్వర్డ్ ఎండిఎం కనుక అయితే 202, లో ఎండిఎం కనుక అయితే 203, మోడరేట్ ఎండిఎం కనుక అయితే 204, హై ఎండిఎం కనుక అయితే 205. అదే 202 మెట్ అవ్వాలంటే 15 నిమిషాలు ట్రీట్మెంట్ ఉండాలి, అదే ఫేస్ టు ఫేస్ విజిట్ ఉండాలి. 203 30 minutes, 204 45 minutes, 205 60 minutes. సో మనకి డాక్యుమెంట్ లో ఎలా చెప్తారంటే పేషెంట్ came to the hospital, came to the evaluation management, is having the fever, doctor seen the patient, "20 minutes" అంటాడు, ఇంత అంటాడు. సో వాట్ ఈస్ యువర్ ఆన్సర్ అంటారు? 99202, 99203, 99211, 99216 ఇట్లా ఇస్తాడు. ఓకే, ఇక్కడ న్యూవా ఎస్టాబ్లిష్డ్ ఏమి ఇవ్వాల, మ్యాక్సిమం ఇస్తాడు. న్యూ అని నిన్న రాస్తా. సో 20 minutes అంటే ఏమి ఇవ్వాలి? 15 minutes కి అయితే 202 ఇచ్చేవాడిని, 30 minutes అయితే 203 ఇచ్చేవాడిని, 45 minutes అయితే 204 ఇచ్చేవాడిని, 60 minutes అయితే 205 ఇచ్చేవాడిని. మరి 20 minutes ఉంది అటు ఇటు కాకుండా, మీరేమి ఇస్తారు? ఏ కోడ్ ఇస్తారు? 202 ఇస్తారా, 203 ఇస్తారు? ఒకటే గుర్తుపెట్టుకోండి, 30 minutes కి ఈవెన్ 29 minutes ఉన్న 202నే, 30 నుంచి 45 ఈవెన్ 44 minutes ఉన్న 203నే, 45 to 60 ఈవెన్ 59 minutes ఉన్న 204. ఓకేనా? ఇలా గుర్తుపెట్టుకోవాలి. మరి 60 minutes దాటితే ఏమివ్వాలి? ప్రొలాంగ్డ్ సర్వీస్ కోడ్ ఇవ్వాలి. ప్రొలాంగ్డ్ సర్వీస్ కోడ్ వచ్చేసి 99417. అదేంటి? అవుట్ పేషెంట్ ప్రొలాంగ్. సో ఇక్కడ 20 minutes కి నా ఆన్సర్ ఏంది? 99202. 99202 ఈజ్ కరెక్ట్. ప్రొలాంగ్డ్ రెండు ఉంటాయి, 99417 అవుట్ పేషెంట్ ప్రొలాంగ్డ్, 99418 వచ్చేసి ఇన్ పేషెంట్ ప్రొలాంగ్డ్. ప్రొలాంగ్డ్. ఓకే, అవుట్ పేషెంట్ ప్రొలాంగ్డ్, ఇన్ పేషెంట్ ప్రొలాంగ్డ్. 99417 ఈజ్ అవుట్ పేషెంట్ ప్రొలాంగ్డ్. ఈచ్ అడిషనల్ 15 minutes. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. లాస్ట్ 205 ఎంత ఉంది మనకి? 99205 వచ్చేసి ఎంత? 60 minutes. ఇప్పుడు 75 minutes ఇచ్చాడు. అప్పుడు మనం ఏం చేయాలంటే 99205 ఇచ్చి 99417 అడిషనల్ 15 minutes కి 99417 అనేది ఇవ్వాలి. చాలా చాలా ఇంపార్టెంట్. డెఫినెట్ గా ఒక క్వశ్చన్ అనేది ప్రొలాంగ్డ్ సర్వీస్ తోనే లింకప్ చేస్తారు. ఓకే, నార్మల్ గా అవుట్ పేషెంట్ న్యూ అండ్ ఎస్టాబ్లిష్డ్ టైమింగ్ ని ఎండిఎం ని బట్టి మనం డైరెక్ట్ గా ఇవ్వచ్చు. కానీ ఒక్కొక్కసారి ఈ న్యూ అండ్ ఎస్టాబ్లిష్డ్ కోడ్స్ అవుట్ పేషెంట్ కానీ ఇన్ పేషెంట్ కానీ ప్రొలాంగ్డ్ సర్వీస్ కోడ్ కూడా ఇస్తాడు. అంటే హైయెస్ట్ ఎండిఎం తోనే బిల్ చేస్తాం. అంటే లాస్ట్ ఫైనల్ కోడ్ ఉంది కదా, ఫైనల్ కోడ్ ఏంటి? హైయెస్ట్ ఎండిఎం. హై ఎండిఎం తోనే బిల్ అయితే 205 కే ప్రొలాంగ్డ్ కోడ్ ఇస్తాం, 204, 203, 202కి ఇవ్వం. ఓకేనా? ఎందుకంటే 204 వరకు మనం ఎన్ని మినిట్స్ ఇచ్చినా మనం కోడ్ చేయడానికి ఛాన్స్ ఉంది. బట్ 60 దాటితే గానీ ఆ ప్రొలాంగ్డ్ సర్వీస్ కి మనం కోడ్ ఇవ్వలేం.
ఓకేనా? సో ఇక్కడ కనుక మనం చెక్ చేసుకుంటే, అలాగే అవుట్ పేషెంట్ సర్వీసెస్ లో ఎస్టాబ్లిష్డ్ కోర్స్ చూడండి, 99211 ఏం చెప్పాల, నాట్ అప్లికబుల్. 99211 ఎప్పుడు ఇస్తామో చెప్తా. జస్ట్ కుట్లేశారు, కుట్లు తీపించుకోవడానికి వెళ్ళాడు, సో అది ఫ్రీయే, దానికి మళ్ళీ డబ్బులు తీసుకోరు, కాబట్టి 211 ఇవ్వాలి. లేకపోతే ఆల్రెడీ ఇంజెక్షన్ ఉంది, ఊరికే ఇంజెక్షన్ ఎక్కించుకోవడానికి వెళ్ళాడు, దానికి కూడా డబ్బులు ఏం తీసుకోరు, ఊరికే. తర్వాత మెడికేషన్ రీఫిల్ అంటే ఏంటంటే డాక్టర్తో పని లేకుండా జరిగే పనులన్నిటికీ 99211 ఇస్తాం. అది ఎవరికి ఉండిద్ది? ఓన్లీ ఎస్టాబ్లిష్డ్ పేషెంట్కి ఎందుకు ఉంది? వాడు ఆల్రెడీ వచ్చినోడే కదా మళ్ళీ అక్కడికి వెళ్తాడు, కొత్తోడు డైరెక్ట్గా ఇంజెక్షన్ ఎక్కియడానికి వెళ్ళడు కదా. సో ఆల్రెడీ మనకు పరిచయమైన వ్యక్తులతోనే మనం మాట్లాడతాం, కానీ పరిచయం లేని వ్యక్తితో మనం పరిచయం ఉన్నట్టుగా మాట్లాడాం కదా ఇనీషియల్ గానే. సో అట్లాగే కుట్లు తీపించుకోవడానికి కానీ, లేకపోతే ఏదైనా ఒక ఇంజెక్షన్ ఎక్కించుకోవడానికి కానీ, లేకపోతే ట్యాబ్లెట్లు అయిపోతే జస్ట్ మెడికల్ షాప్ దగ్గరికి వెళ్ళి ట్యాబ్లెట్ తెచ్చుకుంటే కానీ, వీటన్నిటికీ 99211 అనే లెవెల్ ఇవ్వాలి. 212 ఎప్పుడు ఇస్తాం? స్ట్రైట్ ఫార్వర్డ్ ఎండిఎం, లో ఎండిఎం 213, మోడరేట్ ఎండిఎం 214, హై ఎండిఎం 215. సో 211కి మినిట్స్తో అప్లికబుల్ ఉండదు, 212కి 10 మినిట్స్, 213కి 20 మినిట్స్, 214కి 30 మినిట్స్, 215కి 40 మినిట్స్. సేమ్ ఇందాక చెప్పినట్టుగానే 10 to 20 ఈవెన్ 19 మినిట్స్ ఉన్నా మనం ఏమిస్తాం? 212నే ఇస్తాం. ఈవెన్ 29 మినిట్స్ ఉన్నా మనం ఏమిస్తాం? 213 ఇస్తాం. ఈవెన్ 30 to 39 మినిట్స్ ఉన్నా 214 ఇస్తాం. మరి 55 మినిట్స్ ఉంటే ఏమిస్తాం? ప్రొలాంగ్డ్ కోడ్ ఇచ్చేస్తాం. 99215తో పాటు ఎడిషనల్ 15 మినిట్స్ ఉంది కాబట్టి ప్రొలాంగ్డ్ కోడ్ 40 + 15 ఎంత? 55. సో 99215తో పాటు 99417 అనే కోడ్ అనేది ఇస్తాం. ఇదంతా ఏంటి? అవుట్ పేషెంట్ కోడ్స్. అవుట్ పేషెంట్ కోడ్స్ అంటే మీకు ఏం గుర్తు రావాలి? న్యూ పేషెంట్ 202, 203, 204, 205. ఎస్టాబ్లిష్డ్ పేషెంట్ 99211, 212, 213, 214, 215. తర్వాత వచ్చేసి టెలిమెడిసిన్, ఆడియో వీడియో. ఓకేనా? ఆడియో వీడియో రెండు ఉంటాయి. దాంట్లో న్యూ పేషెంట్ కోడ్స్ ఉన్నాయి, ఎస్టాబ్లిష్డ్ పేషెంట్ కోడ్స్ ఉన్నాయి. ఓకే, న్యూ పేషెంట్ కోడ్స్ వచ్చేసి ఏంటి? 98000, 98001, 98002, 98003. స్ట్రైట్ ఫార్వర్డ్ అయితే 98000, లో అయితే 98001, మోడరేట్ అయితే 98002, హై అయితే 98003. మినిట్స్ కూడా ఉన్నాయి. 98000 15 మినిట్స్, 98001 30 మినిట్స్, 98002 45 మినిట్స్, 98003 60 మినిట్స్. తర్వాత టెలిమెడిసిన్ సింక్రోనస్ ఆడియో అండ్ వీడియో ఎస్టాబ్లిష్డ్ 98004, 005, 006, 007. సేమ్ ఇందాకట్లాగా. స్ట్రైట్ ఫార్వర్డ్ 004, లో 005, మోడరేట్ 006, హై 007. సో 10 మినిట్స్, 20 మినిట్స్, 30 మినిట్స్, 40 మినిట్స్. ఒక్కొక్కసారి టైమింగ్ చెప్తాడు, ఒక్కొక్కసారి డైరెక్ట్ గా ఇక్కడ క్వశ్చన్ లోనే ఈజ్ హ్యావింగ్ హై ఎండిఎం అని చెప్పేస్తాడు డైరెక్ట్. క్వశ్చన్ మొత్తం చదవాలి, ఊరికే పై పైన చదివితే కనబడదు. మొత్తం కనిపిస్తే కానీ అది కనబడదు. మొత్తం చదివినప్పుడు మాత్రమే యూ గెట్ ద వెదర్ ద మెన్షన్ వాట్ ఉంది. స్ట్రైట్ ఫార్వర్డ్ ఎండిఎమా, లో ఎండిఎమా, మోడరేట్ ఎండిఎమా, హై ఎండిఎమా అని చెప్పేసి చాలా క్లియర్ గా డాక్యుమెంటేషన్ చేస్తారు. ఇంకా చాలా చాలా ఇంపార్టెంట్. మరి ఓకే, టైం ఇస్తే టైం అంటున్నారు, ఎండిఎం ఇస్తే ఎండిఎం అంటున్నారు. మరి టైం అండ్ ఎండిఎం రెండు ఇస్తే ఏం చేయాలి? ఓకే, సో డబ్బులకు సంబంధించింది కాబట్టి ఇది ఏదైతే ఎక్కువ ఉందో అది తీసుకుంటాం. సింపుల్ లాజిక్.
అదే డబ్బులు లేదనుకోండి, డబ్బులు కాదనుకోండి, అప్పుడు మన ఇష్టం. ఇది మొత్తం డబ్బులతో సంబంధించిన ఈ కోడింగ్ అనేది మొత్తం పేషెంట్ అండ్ మనీ, పేషెంట్ కి, ఇన్సూరెన్స్ కంపెనీకి, డాక్టర్ కి, ఏదైనా మనీ రిలేషన్. కరెక్ట్ గా మనీ పేమెంట్ రావడానికి మధ్యలో మనం కరెక్ట్ గా ఇస్తేనే వాళ్ళకి మంచి పేమెంట్ వస్తుంది. మనం కరెక్ట్ గా ఇవ్వకుండా మన ఇష్టం వచ్చి మనం ఇచ్చాం అనుకోండి, వాళ్ళకి పేమెంట్ తగ్గుద్ది. అంటే వాడు నేను ఇంత సర్వీస్ చేశా కదా, మరి నాకేంది పేమెంట్ తగ్గిందని ఎమ్మటే ఇన్సూరెన్స్ కంపెనీకి అప్రోచ్ అవుతాడు. అప్రోచ్ అయినప్పుడు ఏం జరిగిందని ఆడిటింగ్ చేసినప్పుడు మన వాళ్ళు ఎవరో ఒకరు కోడ్ తప్పించుంటారు. మళ్ళీ సేమ్ ఆ ఫైల్ ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి వెళ్ళుద్ది. అప్పుడు మనల్ని మేనేజర్, టీమ్ లీడర్ ఎవరో ఒకరు పిలిచి ఏందయ్యా తప్పు చేసావు, ఈ ఫైల్ నువ్వు చేసావు అది ఇది అని చెప్పి మనకి ఇంకా సుప్రభాతాలు ఏమిటి ఉంటాయి అన్నమాట. సో అప్పుడేంటి, వాళ్ళు తిట్టినా సర్లే నేర్చుకొని ముందుకు వెళ్ళేవాడు వెళ్తాడు. ఏందులో వీళ్ళు ఎప్పుడు అలాగే తిడతారని చెప్పినాడు శాలరీ తీసుకున్న పడినమ్మటే మానేసి వెళ్ళిపోతాడు అనమాట. ఓకే, కాబట్టి ఇక్కడనే కాదు జాబ్, ప్రతి ఒళ్ళకి స్ట్రగుల్స్ ఉంటాయి, స్ట్రెస్ ఉండిద్ది. స్ట్రెస్ లేని జాబ్ ఏమైనా ఉందా? ఏం లేదు. ఈవెన్ ఎల్కేజీ బేబీకి కూడా స్ట్రెస్ ఉండిద్ది. ఓకే, ఇప్పుడు పిల్లలు కొంతమంది ఇంటి దగ్గర ఆడుకోవడానికి వెళ్తామంటే మనం యాడికి ఆడుకోవడానికి వెళ్ళేది, ఇంట్లో ఆడుకో, అక్కడ వద్దు ఇక్కడ వద్దు అని చెప్తాం. వాడికి కూడా స్ట్రెస్ ఉండిద్ది, ఎందుకంటే మనం రెస్ట్రిక్ట్ చేస్తున్నాం కదా. అదే స్ట్రెస్ అన్నమాట. ఇప్పుడు ఏ జాబ్లోనే ఉంది కాబట్టి. బట్ ఈ కోడింగ్ అనేది పీస్ఫుల్ గానే ఉంటది. బట్ మనం మంచిగా ఇంట్రెస్ట్ గా చేసుకొని జాగ్రత్త చేసుకోగలిగితే డబ్బులు వస్తాయి. ఏముందిలే ఈ డబ్బులతో మనకు పని ఏముంది అనుకుంటే ఏ జాబ్ అయినా చేసుకోవచ్చు, కోడింగే చేయాల్సిన అవసరం లేదు. డబ్బులు కావాలంటే ఇప్పుడు సిచ్యువేషన్స్ ని బట్టి కోడింగ్ లో బాగానే ఉంది గ్రోత్ రేట్. ఓకే, సో మనీ ఎందుకు ఎర్న్ చేయాలో ఆల్రెడీ నేను మీకు ఒక రోజు చెప్పానా చెప్పలేదా? సో 1920, 1940, 1960, 1980, 2000, 2020, 2040 అంటే ఎవ్రీ 20 years ₹1, ₹10, ₹100, ₹1000, ₹10,000, ₹1 lakh, ₹10 lakh. సో ఇందుకు మనం ఎర్న్ చేయాలి డబ్బులు. సో ఇయర్స్ పెరుగుతానే ఉంటాయి, మన శాలరీ అనేది పెరగదు. అలాగే అండి. 1920లో మన దగ్గర కనుక ఒక ₹1 కనుకుంటే బెంచ్ సర్కిల్లో ఒక స్థలం కొనుక్కోవచ్చు. అదే 1940లో అట్లీస్ట్ మన దగ్గర ₹10 ఉన్నా బెంచ్ సర్కిల్లో ఒక స్థలం కొనొచ్చు. 1960లో మన దగ్గర ఒక ₹100 ఉన్నా బెంచ్ సర్కిల్లో ఒక స్థలం కొనుక్కోవచ్చు. 1980, 2000, ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం? 2020 ఉన్నాం. అంటే ఎంత? ఒక మనిషి తన లైఫ్ ని కనుక రిచ్ గా లీడ్ చేయాలంటే అట్లీస్ట్ ఈ హ్యావ్ టు ఎర్న్ ₹1 lakh పర్ ఇయర్ కాదు, పర్ మంత్. ఇది మనం ఆల్రెడీ 26లో ఉన్నాం, అంటే 1 lakh పైనే కావాలి. అంటే విజయవాడ, గుంటూరు కాదు, మీరు హైదరాబాద్ కానీ, చెన్నై కానీ, బెంగళూరు, ముంబై, పూణే, ట్రిచి, కోయంబత్తూరు, ఊటీ అటు సైడ్ కనుక మనం ఉండాలంటే ఒక మనిషికి ₹1,00,000 పైన డబ్బులు వస్తే గానీ మనం అక్కడ మన లైఫ్ ని రిచ్ గా లీడ్ చేయలేము. సో అలా రిచ్ గా లీడ్ చేయాలంటే గ్రోత్ అవుతున్న ఫీల్డ్ లో మనం ఎంటర్ అవ్వాలి. దాంట్లో మెడికల్ కోడింగ్ ఒకటి. ఓకే, సో అందుకు మనం అనుకుంటాం కదా, ఇంతకుముందు ఒక గవర్నమెంట్ ఉండేది, ఇప్పుడు ఇంకో గవర్నమెంట్ వచ్చింది, వచ్చిన తర్వాత మసాలా రేట్లు, కారం రేట్లు, బియ్యం రేట్లు అన్ని పెరుగుతున్నాయి. ఈవెన్ షర్మిల సీఎం అయినా కూడా రేట్లు పెరుగుతానే ఉంటాయి, ఏం తగ్గు. ఓకేనా? ఒకవేళ మనం సీఎం అయినా అట్లాగే పెరుగుతానే ఉంటాయి, తగ్గేదే ఉండదు. దిస్ క్యాలిక్యులేషన్ ఈస్ గివెన్ బై ఇండియన్ గవర్నమెంట్. ఇండియన్ గవర్నమెంట్ ఇచ్చారు ఈ క్యాలిక్యులేషన్, నా ఓన్ గా రాసింది కాదు. సో ఇలా ఎవరు సీఎం ఉన్నా సరే కాస్టింగ్ అనేది పెరుగుతానే ఉంటది. మన ఊరికే గవర్నమెంట్ అని తిట్టుకుంటాం కానీ నిజానికి అయితే ఇది
గవర్నమెంట్ ఇండియన్ కాదు. సో అందుకని మనం గ్రోత్ ఫీల్డ్ లో కనుక ఉంటే మనం మనీ అనేది ఎర్న్ చేసుకోవాలి. ఇందుకు మనం డబ్బులు ఎర్న్ చేయాలి. ఇలా ఏం లేకుండా ఉంటే ఎందుకు 10,000 శాలరీ వచ్చినా ప్రశాంతంగా లైఫ్ లీడ్ చేయొచ్చు. కానీ బట్ ఇప్పుడు సిచ్యువేషన్స్ ని బట్టి మనకు మంచి శాలరీ ఉండగలిగితేనే మనం ముందుకెళ్ళగలం. అట్లా ఓకేనా. ఏఐపిసి వాడే పెంచుతున్నాడు ప్రతి సంవత్సరం సిపిసి ఎగ్జామ్ కాస్ట్. నేను రాసినప్పుడు 40,000, ఇప్పుడు 85,000. నెక్స్ట్ ఇయర్ చూడండి 1,00,000 దగ్గరికి తీసుకెళ్తాను. ఎవ్రీ ఇయర్ పెంచుకుంటానే వెళ్తున్నాడు. మరి ఫైనల్ కట్ ఆఫ్ ఎంత కాపుతాడో తెలియదు కానీ నేనా సేమ్ ఇలా టెలిమెడిసిన్ లో కూడా న్యూ అండ్ ఎస్టాబ్లిష్డ్ కోర్స్ బేస్డ్ అపాన్ ఇండియన్ టైం ఉంది. తర్వాత టెలిమెడిసిన్ లో ఓన్లీ ఆడియోలో సేమ్ కోర్స్ ఉన్నాయి, టైమింగ్ ఉంది. తర్వాత టెలిమెడిసిన్ లో ఆడియోలో ఎస్టాబ్లిష్డ్, ఇందాక ఆడియోలో నీవు, ఇదేమో ఎస్టాబ్లిష్డ్ కోర్స్. ఓకే. తర్వాత వచ్చేసి టెలిమెడిసిన్ లో బ్రీఫ్ సింక్రోనస్ కమ్యూనికేషన్ టెక్నాలజీ సర్వీసెస్ అంటే ఏంది? ఆడియో వీడియో అంటే ఇవమ్మా యాక్చువల్ గా వాట్సాప్ ఇట్లా ఉంటాయి కదా. టెలిమెడిసిన్ బ్రీఫ్ సింక్రోనస్ కమ్యూనికేషన్ టెక్నాలజీ సర్వీసెస్ అంటే ఇందాక ఆడియో వీడియో ఫోన్స్ వాటిలో అమ్మా. ఇవేందంటే మామూలుగా ఇప్పుడు ఇవి కూడా లైక్ ఆడియో వీడియో కాకుండా జస్ట్ ఇప్పుడు ఇవి ఉంటాయి కదమ్మా, కొంతమందికి డైరెక్ట్ గా ఈ ఫోన్స్ ఉంటాయి, వాటిలో కాకుండా ఇలాంటి ఫోన్స్ అట్లా అంటారు కదా సంథింగ్. అది కాక ఈ వైర్లెస్ సంథింగ్ ఏ ఉంటాయి కదా, వాటిలో జస్ట్ మాట్లాడడం దానికి సంబంధించింది. యాక్చువల్గా ఇది అయితే ఓన్లీ ఒకే కోడ్ ఉంది. విర్చువల్ చెక్. విర్చువల్ చెక్ ఇన్ అంటే ఇది యాక్చువల్గా ఇప్పుడు జూమ్ కానీ టీమ్ మీట్స్ కానీ వీటిలో మనకి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి కదా. ఇప్పుడు ఇంటర్వ్యూ కూడా విర్చువల్ లోనే మనకు జరుగుద్ది. ఓకేనా. చూసిన ఇంత ఆడియో వీడియో అంటే ఈ వాట్సాప్ లో కానీ ఓకేనా, లేకపోతే నార్మల్ కాల్ కానీ ఇట్లా ఆడియో వీడియో లాగా. ఇది ఏంటంటే డైరెక్ట్ గా జూమ్ కాల్ లేకపోతే టీమ్స్ కాల్ ఏముంటాయి కదా దానికి సంబంధించింది. తర్వాత వచ్చేసి ఇన్పేషెంట్. ఇన్పేషెంట్ లో న్యూ అండ్ ఎస్టాబ్లిష్డ్ కి కొన్ని కోడ్స్ ఉన్నాయి. ఈ ఇన్పేషెంట్ లో ఏముంటది అంటే ఇనీషియల్ ఉంటది, సబ్సిక్వెంట్ ఉంటది. ఇనీషియల్ లో న్యూ అండ్ ఎస్టాబ్లిష్డ్ కి రెండింటికి కలిపి సేమ్ కోడ్స్ ఉంటాయి. సబ్సిక్వెంట్ లో కూడా న్యూ అండ్ ఎస్టాబ్లిష్డ్ అన్నిటికి కలిపి సేమ్ కోడ్స్ ఉంటాయి.
ఇనీషియల్ సబ్సిక్వెంట్ ఉంటుందమ్మా. దీనిలో 99221 322 223. సో 99221 వచ్చేసి స్ట్రైట్ ఫార్వర్డ్, 322 వచ్చేసి మోడరేట్, 223 వచ్చేసి హై. సో 40 minutes, 55 minutes, 75 minutes. ఇక్కడ 75 minutes కన్నా 90 minutes అన్నాడు. ఇదేంటి ఇన్పేషెంట్ కి సంబంధించింది కాబట్టి ఇన్పేషెంట్ ప్రొలాంగ్డ్ కోడ్ ఎంత 99418. ఇందాక మీకు ఇక్కడ రాశాను కదా చాలా క్లియర్ గా. ఇన్పేషెంట్ ప్రొలాంగ్డ్ కోడ్ వచ్చేసి 99418. ఓకే, ఇన్పేషెంట్ ప్రొలాంగ్డ్ కోడ్. అదే అవుట్ పేషెంట్ ప్రొలాంగ్డ్ కోడ్ వచ్చేసి 99417. ఎప్పుడు హైయెస్ట్ ఎండిఎం తో మాత్రమే మనం బిల్ చేస్తాం. ఓకే, తర్వాత ఈ సబ్సిక్వెంట్ హాస్పిటల్ ఇన్పేషెంట్ అబ్జర్వేషన్ కేర్, దీంట్లో కూడా 99231 232 233. స్ట్రైట్ ఫార్వర్డ్, మోడరేట్ అండ్ హై. అండ్ టైమ్ ఈస్ 25 35 50. 65 అన్నాడు అనుకోండి, 99233 ఇచ్చేసి 99418 ప్రొలాంగ్డ్ కోడ్ అనేది ఇస్తాం. తర్వాత కన్సల్టేషన్ లో మీకు ఆల్రెడీ చెప్పాను, అవుట్ పేషెంట్ కన్సల్టేషన్ ఉంటుంది, ఇన్ పేషెంట్ కన్సల్టేషన్ ఉంటుంది. ఇప్పుడు మనం చూసేది అవుట్ పేషెంట్ కన్సల్టేషన్. ఓకే, అవుట్ పేషెంట్ కన్సల్టేషన్ ఏమేమి ఉన్నాయి? 99242 99242 243 244 245. ఓకే, దీంట్లో స్ట్రైట్ ఫార్వర్డ్ 242, లో 243, మోడరేట్ 244, హై 245. టైం 242 కి 20 minutes, 243 కి 30 minutes, 244 కి 40 minutes, 245 కి 55 minutes. తర్వాత హాస్పిటల్ ఇన్పేషెంట్ అబ్జర్వేషన్ ఇంక్లూడింగ్ ఇది డిశ్చార్జ్ సర్వీస్ అమ్మా ఇది. తర్వాత ఇన్పేషెంట్ అబ్జర్వేషన్ కన్సల్టేషన్, అవుట్ పేషెంట్ కన్సల్టేషన్ ఏమో 2422 245. ఇన్పేషెంట్ కన్సల్టేషన్ అబ్జర్వేషన్ కన్సల్టేషన్ వచ్చేసి ఇన్పేషెంట్ 252 253 254 255. సో దాంట్లో టైం ఎండిఎం ఉంది. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి అమ్మా, జస్ట్ ఇక్కడ నుంచి మనకు ఒక 6 questions వస్తాయి. వాడు అవుట్ పేషెంట్ నుంచి అడుగుతున్నాడా, ఇన్ పేషెంట్ నుంచి అడుగుతున్నాడా, కన్సల్టేషన్ నుంచి అడుగుతున్నాడా, లేకపోతే ఎమర్జెన్సీ నుంచి అడుగుతున్నాడా, లేకపోతే టెలి సర్వీసెస్ గురించి అడుగుతున్నాడా మాత్రమే మనం కనుక తెలుసుకోగలిగితే దాంట్లో అది టైము ఎండిఎం బేస్డ్ మనం డైరెక్ట్ గా కోడ్స్ అనేది పిక్ చేయడం చాలా సింపుల్. అది ఫస్ట్ అర్థం అవ్వాలి మనకి. తర్వాత ఈ డిశ్చార్జ్ సర్వీసులు అండి. డిశ్చార్జ్ సర్వీస్ ఆల్రెడీ డైరెక్ట్ కోడ్సే ఉంటాయి. సో తర్వాత వచ్చేసి ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్. ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ లో మాత్రం టైం ఉండదు, ఓన్లీ ఎండిఎం. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. అవుట్ పేషెంట్ లో ఉంది, కన్సల్టేషన్ లో ఉంది, ఇన్ పేషెంట్ లో ఉంది, టెలి సర్వీసెస్ లో కూడా మనకేముంది, బేస్డ్ అపాన్ ఎండిఎం అండ్ టైం ఉంది. బట్ ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ ఓన్లీ ఎండిఎం. ఈ పాయింట్ మీరు నోట్ డౌన్ చేసుకోండి. ఓకే, ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ బేస్డ్ అపాన్ ఓన్లీ ఎండిఎం. ఓకే, 99281 282 283 284 285. ఓకేనా, 281 282 283 284 285 చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, సో స్ట్రైట్ ఫార్వర్డ్ అయితే 282, లో అయితే 283 284 285 అని చెప్పేసి చాలా క్లియర్గా ఉంటుంది. సో డైరెక్ట్ కోడ్, దెర్ ఇస్ నో రెస్ట్రిక్షన్ అట్లా. సో డైరెక్ట్గా మనం ఇచ్చేయాల్సి ఉంటుంది కోడ్. ఓకే, ఇంకొక డౌట్ ఏమైనా ఉందా? ఏమైనా ఉంటే చెప్పండి మామూలుగా. ఓకే, ఓకే నెక్స్ట్ తర్వాత వచ్చేసి నర్సింగ్ ఫెసిలిటీ. నర్సింగ్ ఫెసిలిటీలో ఏముంది మనకి? నర్సింగ్ ఫెసిలిటీలో ఇనీషియల్ సబ్సిక్వెంట్ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇనీషియల్ నర్సింగ్ ఫెసిలిటీ,
సబ్సిక్వెంట్ నర్సింగ్ ఫెసిలిటీ. ఇనీషియల్, సబ్సిక్వెంట్. ఇనీషియల్లో ఏమేమి ఉన్నాయి? 304, 305, 306, 25, 35, 50 మినిట్స్ ఎండిఎం కూడా ఇచ్చాడు. అలాగే సబ్సిక్వెంట్ నర్సింగ్ ఫెసిలిటీలో ఉన్న కోడ్స్ ఇవి. సబ్సిక్వెంట్ నర్సింగ్ ఫెసిలిటీలో 307, 308, 309, 310. ఓకే. తర్వాత హోమ్. మనకి అవుట్ పేషెంట్లో న్యూ అండ్ ఎస్టాబ్లిష్డ్ ఉన్నాయి. నర్సింగ్ ఫెసిలిటీ కానీ, ఇన్ పేషెంట్ కానీ, కన్సల్టేషన్ కానీ, వీటన్నిటిలో ఎమర్జెన్సీ కానీ అన్నిటికీ న్యూ అండ్ ఎస్టాబ్లిష్డ్కి కామన్గా ఉన్నాయి కోడ్స్. మళ్ళీ మనకి న్యూ అండ్ ఎస్టాబ్లిష్డ్ టెలిమెడిసిన్లో న్యూ అండ్ ఎస్టాబ్లిష్డ్ సపరేట్ కోడ్స్ ఉన్నాయి. అవుట్ పేషెంట్లో న్యూ అండ్ ఎస్టాబ్లిష్డ్కి సపరేట్ కోడ్స్ ఉన్నాయి. తర్వాత నర్సింగ్ ఫెసిలిటీ కాదు, హోమ్ రెసిడెన్సీ. హోమ్ రెసిడెన్సీలో న్యూ అండ్ ఎస్టాబ్లిష్డ్కి సపరేట్ కోడ్స్ ఉన్నాయి. సో మనకి మొత్తం ఎండిఎం టైంని బట్టే మనం డిసైడ్ చేస్తాం. బట్ ఓన్లీ మన ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ మాత్రమే ఇట్ ఈస్ బేస్డ్ అపాన్ ఎండిఎం, నాట్ టైం. సపోజ్ ఎండిఎం టైం రెండు ఇచ్చారనుకోండి. సపోజ్ ఎగ్జాంపుల్, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు ఎండిఎం ఏమో హై అని ఇచ్చాడమ్మా, టైం ఏమో 40 మినిట్స్ ఇచ్చాడు. ఇక్కడ ఎండిఎం ప్రకారంగా చూసుకుంటే 350 కోడ్ వస్తుంది, టైం ప్రకారం చూసుకుంటే 349 వస్తుంది. అప్పుడు నేనేం తీసుకోవాలంటే ఈ రెండిట్లో హైయెస్ట్ ఏది? 350. సో ఐ కెన్ గివ్ ద ప్రయారిటీ ఫర్ 350. ఇందాక మీకు చెప్పాను కదా, ఎండిఎం టైం రెండు ఉన్నప్పుడు ఏదైతే హైయెస్ట్ ఉందో అది మనం కన్సిడరేషన్ చేయాలి. తర్వాత వచ్చేసి క్రిటికల్ కేర్ అమ్మ. ప్రతి సిపిసి క్వశ్చన్ పేపర్లో ఉంటుంది. ఈ క్రిటికల్ కేర్కి ఉండకుండా క్వశ్చన్ పేపర్ అయితే ఉండదమ్మా. ప్రతి సిపిసి క్వశ్చన్ పేపర్లో ఈ క్రిటికల్ కేర్ క్వశ్చన్ ఉండేది, డ్యామ్ షూర్ ఉంటుంది. ఓకే. సో ఎన్ని మినిట్స్ క్రిటికల్ కేర్ టైం జరిగింది, దానికి కోడ్ ఏంది చాలా క్లియర్గా రాస్తున్నాడు ఇక్కడ. 30 to 74 minutes 99291, 75 to 104 minutes 99291, 292, 105, 134 minutes, 99291, 292 into 2, 135 to 164, 291, 292 into 3. మీరు ఏం చేయాల్సిన అవసరం లేదమ్మా. ఇక్కడ ఏదైతే ఎన్ని మినిట్స్ అయితే చెప్పాడో ఆ మినిట్స్ ఆ కోడ్కి ఎదురే ఉంటుంది. ఎన్ని మినిట్స్ మీరు చెక్ చేసుకోవాలి. దాని పక్కనే ఏం ఆన్సరో కూడా ఉంటుంది. చెక్ చేసుకొని ఇక్కడ ఉన్నట్టే మీరు రాయాలి. ఇంకా పెద్ద ప్రయోగాలు అలా ఏం చేయమాకండి. సో మినిట్స్లో ఇచ్చాడు, దాని కింద అవర్స్లో కూడా ఇచ్చాడు. మినిట్స్లో ఇచ్చిన, అవర్స్లో ఇచ్చిన మనం డైరెక్ట్గా ఇక్కడ చెక్ చేసుకొని చాలా క్లియర్గా ఇచ్చేయచ్చు. ఓకేనా? సార్ ఇక్కడ ఇంటూ 1 ఇచ్చారు కదా సార్. హలో సార్, పక్కన బాక్స్ లో ఇంటూ 1 కూడా ఇచ్చారు కదా, అది ఎలా క్యాల్కులేట్ చేయాలి? ఏం లేదు, అక్కడ ఎంత ఉందో అంతే, మనం ఏం చేయకూడదు. వాడు ఎలా ఇప్పుడు 30 to 30 ఇప్పుడు 50 మినిట్స్ వచ్చాడమ్మా. 50 మినిట్స్ ఇస్తే మీకు ఆన్సర్ కింద 291 అని ఉంటుంది. ఇంటూ 1 వేసినా ఒకటే, వేయకపోయినా ఒకటే. కానీ ఇంటూ 2 ఉన్నాయి చూడు, అది కంపల్సరీ ఇంటూ 2 వేయాలి. ఇప్పుడు 100, 110 మినిట్స్ అన్నాడు.
110 minutes అన్నప్పుడు 99291 ఇచ్చి 99292 ఇంటూ 2 వేయాలి, కన్ఫామ్ వేయాలి. 1 వేసినా వేయకపోయినా ఏం కాదు. ఒకవేళ ఆప్షన్ లో 99291 ఇంటూ 1 ఉన్నా ఓకే, కన్సిడరేషన్ చేయొచ్చు, నో ప్రాబ్లం. ఓకేనా? జస్ట్ టైం చెక్ చేసుకోవడం, దాని ఎదురు ఏ ఆన్సర్ ఉంది. సేమ్ నిన్న మనం మోడరేట్ సెడేషన్ చూసాం కదా, ఆ మోడరేట్ సెడేషన్ కి ఎదురే ఏ కోడ్స్ ఉంటే అది ఇంటూ 1 ఇంటూ 2 ఇంటూ 3 అదే ఉంటే అది ఇచ్చేస్తాం కదా, సేమ్ అంతే, వేరే ఏం లేదు. కండిషన్ లైన్ సో క్రిటికల్ కేర్ నుంచి కన్ఫామ్ ఒక క్వశ్చన్ వస్తుందమ్మా. తర్వాత నియోనేటల్ క్రిటికల్ కేర్, అదేంటి? అడల్ట్ క్రిటికల్ కేర్ ఇప్పుడు వరకు చూసింది. ఇదేమో నియోనేటల్ క్రిటికల్ కేర్. నియోనేటల్ క్రిటికల్ కేర్ అంటే బిలో 5 years, బిలో 5 years లో ఉన్న వాళ్ళకి నియోనేటల్ క్రిటికల్ కేర్ ఇస్తామమ్మా. 5 years కనుక దాటితే 6+ years కనుక ఉంటే 291 292 అనేది ఇస్తాం. ఒక్కొక్కసారి ఏజ్ కూడా మెన్షన్ చేస్తాడు. ఆ ఏజ్ని బట్టి మనం నియోనేటల్ క్రిటికల్ కేర్ ఇవ్వాలా లేకపోతే అడల్ట్ క్రిటికల్ కేర్ ఇవ్వాలా అని మనం చెక్ చేసుకోవాలి. సో దీంట్లో ఇనిషియల్ క్రిటికల్ కేర్ ఉంటుంది, నియోనేటల్ క్రిటికల్ కేర్ ఉంటుంది, సబ్సిక్వెంట్ నియోనేటల్ క్రిటికల్ కేర్ ఉంటుంది. దాంట్లో ఇక్కడ చాలా క్లియర్గా మెన్షన్ చేసేస్తున్నాడు. ఓకే, 468 469 28 days అరంగా, 471 472 29 days 24 months, 475 476 2 to 5 years. If it is initial, 468 471 475. If it is subsequent, 469 472 476. ఈ 99291 292 సపరేట్, అది ఇనిషియల్ ఆర్ సబ్సిక్వెంట్ అని ఏం చెప్పలేదు. అబౌట్ 6+ years కనుకుంటే డైరెక్ట్ కోర్స్. సో ఇప్పుడు ఏదైతే మన ఎవాల్యూషన్ మేనేజ్మెంట్ మనం ఏదైతే టేబుల్లో కనుక చదువుకున్నామో అయ్యే మ్యాటర్ రూపంలో ఇస్తాడంతే. ఓకేనా? ఇదిగోండి 99202 ఉంది. Evaluation and management for new patient which requires a
మెడికల్లీ అప్రాపరియేట్ హిస్టరీ, ఎగ్జామినేషన్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్ మెడికల్ డెసిషన్ మేకింగ్ అండ్ 15 minutes. మీరు టేబుల్లో చూసినా అంతే ఉంటుంది. సో ఇట్లా ఇచ్చుకుంటూ వెళ్ళాడు. సో అయితే మనకు కావాల్సింది ఏంటంటే ప్రొలాంగ్డ్ ప్రివెంటివ్ సర్వీసెస్ అక్కడ ఇవ్వలేదు. సో అది ఇక్కడ చూద్దాం. టీసీఎం సర్వీసెస్ కూడా అక్కడ ఇవ్వాలి. ప్రివెంటివ్ యాన్యువల్ వెల్నెస్ టీసీఎం సర్వీస్ అక్కడ ఇవ్వాలా, ఇక్కడ చూద్దాం. ఓకే, ప్రొలాంగ్డ్ కూడా ఇక్కడ ఇచ్చేసాడు. ప్రొలాంగ్డ్ 417, 418 రెండు కోడ్లు గుర్తుపెట్టుకోండి చాలు. మీరు మ్యాక్సిమం ఆ టేబుల్ చెక్ చేసుకోండి, ఎన్ని అవసరం లేదు. టీసీఎం సర్వీస్ వచ్చి ఒక టేబుల్ ఉంటుందమ్మా, ఆ టేబుల్ చూద్దాం. ఇదిగోండి, ఇది టీసీఎం. టీసీఎం కోడ్స్ వచ్చేసి 495, 496 ఉంటాయమ్మా. అయితే చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే ఫేస్ టు ఫేస్ విజిట్ అనేది విత్ ఇన్ 7 days జరిగిందా, 8 to 14 days జరిగిందా. విత్ ఇన్ 7 days లో కనుక జరిగితే 495 మోడరేట్ ఎండిఎం కనుక ఉంటే, హై ఎండిఎం ఉంటున్నా కూడా 495 కాదు మోడరేట్ ఎండిఎం లో విత్ ఇన్ 7 days, 8 to 14 days, అప్ టు 14 days 495 అమ్మ. ఓకే, హైలో మాత్రం విత్ ఇన్ 7 days ఉంటే 496, అప్ టు 14 days ఉంటే 495. జస్ట్ గుర్తు పెట్టుకోండి, లేకపోతే ఇలా గుర్తు పెట్టుకోండి. ఫర్ హైయెస్ట్ ఎండిఎం విత్ ఇన్ 7 days 496, ఫర్ రిమైనింగ్ అండ్ ఆల్ either it may be the moderate up to 14 days, high 8 to 14 days is 495 only. ఈ రెండు ఇంపార్టెంట్, కొంచెం అలా గుర్తుపెట్టుకోండి. తర్వాత ప్రివెంటివ్ సర్వీసెస్ చూద్దాం. ప్రివెంటివ్ సర్వీసెస్ కోడ్స్ వచ్చేసి 381, 382 అట్లా ఉంటాయి. 99381. ఇదిగోండి ప్రివెంటివ్ మెడిసిన్ సర్వీసెస్. దీంట్లో న్యూ అండ్ ఎస్టాబ్లిష్డ్ కి సపరేట్ కోడ్స్ ఉంటాయి, బట్ దీస్ ఆల్ ఆర్ ద ఏజ్ బేస్డ్ కోడ్స్. ఇక్కడ ఇస్తాడు చూడండి. ద ఫాలోయింగ్ కోడ్స్ ఆర్ యూజ్డ్ టు రికార్డ్ ద ప్రివెంటివ్ మెడిసిన్ ఎవాల్యూషన్ మేనేజ్మెంట్ ఆఫ్ ఇన్ఫాంట్ అండ్ చిల్డ్రన్, అడల్ట్స్ అండ్ అడల్ట్స్. ద ఎక్స్టెంట్ ఫోకస్ ఆఫ్ ది సర్వీస్ will largely depend on the age of the patient. If an abnormality is encountered for pre-existing problem is addressed in the process of performing the preventive medicine evaluation management services. And if the problem and abnormality is significant enough to require the additional work to perform the key components of problem oriented, ఇవన్నీ చెప్తున్నాడు. అంటే ఏదైనా ముందే ఏదైనా ప్రాబ్లం రాకుండా దాని నుంచి కౌన్సిలింగ్ ఇవ్వడం కానీ, ఏదైనా రిస్క్ వస్తే దాన్ని కంట్రోల్ చేయడం కానీ, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అయితే న్యూ పేషెంట్ లో 381 బిలో 1 year, 382 124, 383 5 to 11, 384 12 to 17, 385 18 to 39, 386 40 to 64, 387 65 years or older. Established patient 391 younger than 1 year, 392 124, 393 5 to 11, 394 12 to 17, 395 18 to 39, 396 40 to 64, 397 65 years old. ఓకే, ఎవరికైతే ఇక్కడ 64 వరకు కోడ్ ఉంది, 65 years అండ్ ఓల్డ్. ఓకే, ఎవరికైతే ఈ 65 years ఉండి మెడికేర్ అనే ఇన్సూరెన్స్ ఉంటుందో వాళ్ళకి యాన్యువల్ వెల్నెస్ కోడ్ ఇస్తాం. ఆ కోడ్స్ వచ్చేసి నేను చెప్తాను. అవి మ్యాక్సిమం ఇక్కడ టచ్ చేయకపోవచ్చు, బట్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడనే కాదు, ఎక్కడైనా పేషెంట్కి మెడికేర్ ఇన్సూరెన్స్ ఉంది అని చెప్తే జీ సిరీస్ కోడ్ వస్తుందమ్మా. జీ సిరీస్ కోడ్ వస్తుంది, బాగా గుర్తుపెట్టుకోండి. ఒక మెడికేర్ ఇన్సూరెన్స్ ఉంటే సిపిటి జీ సిరీస్ కోడ్ వస్తుంది. సో ఇక్కడ
ఎవరికైతే ప్రివెంటివ్ సర్వీస్లో ఏజ్ 65 ఉండి 65 అబౌవ్ ఉన్న వాళ్ళకి మెడికేర్ ఇన్సూరెన్స్ ఇస్తారు. మెడికేర్ ఇన్సూరెన్స్ ఉందో వాళ్ళకి G0402, G0438, G0439 అని చెప్పి ఒక 4 కోడ్స్ ఉంటాయి, 3 కోడ్స్ ఉంటాయి. G0402 అంటే ఏంటంటే ఫస్ట్ ఇయర్లో ట్రీట్మెంట్ చేయించుకుంటే, ఫస్ట్ ఇయర్ అయిపోయాక సెకండ్ ఇయర్లో ట్రీట్మెంట్ చేయించుకుంటే G0438, G0439 వచ్చేసి ఇంకా థర్డ్ ఇయర్లో, సబ్సిక్వెంట్ ఇయర్స్. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, ఓకేనా. మ్యాక్సిమం మెడికేర్ ఇన్సూరెన్స్ కనబడిందా, జీ సిరీస్ కోడే ఆన్సర్, ఇంకా మీరేం చూడాల్సిన అవసరం ఓకేనా. ఇది ఎవాల్యూషన్ మేనేజ్మెంట్ అమ్మా. సో ఖచ్చితంగా ఎక్కడెక్కడ నుంచి ఇస్తారో క్వశ్చన్ చెప్తాను. అవుట్ పేషెంట్ నుంచి కన్ఫామ్ ఒక క్వశ్చన్ ఉంటుంది, ఇన్ పేషెంట్ నుంచి కూడా కన్ఫామ్ క్వశ్చన్ ఉంటుంది, కన్సల్టేషన్ నుంచి కూడా క్వశ్చన్ ఉంటుంది, క్రిటికల్ నుంచి కన్ఫామ్ క్వశ్చన్ ఉంటుంది, తర్వాత ప్రొలాంగ్డ్ రిలేటెడ్ ఒక కోడ్ ఉంటుంది, ప్రొలాంగ్డ్ అవుట్ పేషెంట్ ఇలా కల్పిస్తాడండి. తర్వాత ఎమర్జెన్సీ నుంచి ఒక కోడ్ ఉంటుంది. ఇంక ఇవే మోస్ట్లీ ఇచ్చేది. ఒక 6 క్వశ్చన్స్ వస్తాయి, చాలా ఈజీగా ఆన్సర్ చేయవచ్చు, ఏం టెన్షన్ పడాల్సిన పని లేదు. జస్ట్ మీరు చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే ఆ పేషెంట్ అనే పేషెంట్ ఏ టైప్ ఆఫ్ పేషెంట్, ఓకేనా. తర్వాత నీవా ఎస్టాబ్లిష్డా, తర్వాత ఏ డిపార్ట్మెంట్, వాట్ ఈజ్ వాట్ అని చెప్పేసి. సో మీకైతే ఇప్పుడు నేను కోడింగ్ టిప్స్ ఇస్తాను, డైరెక్ట్గా మీరు ఆ కోడింగ్ టిప్స్ బాగా చదువుకోండి. చదువుకోగలిగితే మీరు ఆన్సర్ అనేది ఈజీగా చేయొచ్చు, ఓకేనా. ఇంకా డౌట్ ఏమైనా ఉంటే చెప్పండి. రేపు వచ్చేసి మీకు డైరెక్ట్గా సర్జరీ స్టార్ట్ చేస్తా. సర్జరీ స్టార్ట్ చేస్తాను రేపు, ఓకే. కానీ మీకు ఏం డౌట్ ఏమైనా ఉందా? సరే, జస్ట్ అలా ఉండండి, నేను కోడింగ్ టిప్స్ షేర్ చేస్తాను మీకు, యూట్యూబ్ లింక్ కూడా షేర్ చేస్తాను. తర్వాత ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను. సో అదేంటంటే ఎండిఎం టేబుల్. ఎండిఎం టేబుల్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఉంటుంది చూడండి, ఎండిఎం అడుగుతాడు, మెడికల్ డెసిషన్ మేకింగ్ లెవెల్స్ ఆఫ్ ఎండిఎం, స్ట్రైట్ ఫార్వర్డ్, లో, మోడరేట్, హై. సో మనం స్ట్రైట్ ఫార్వర్డ్ లెవెల్ ఇవ్వాలంటే ఏముండాలి, వన్ సెల్ఫ్ లిమిటెడ్ మైనర్ ప్రాబ్లం, minimal risk of morbidity from the additional diagnostic testing or treatment. అంటే జస్ట్ హెడేక్ వచ్చింది, జస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్తే మందులు ఏం అవసరం లేదు, ఒక అమృతాంజన్ అప్లై చేసి నిద్రపోమన్నాడు, స్ట్రైట్ ఫార్వర్డ్. లో, 2 or more సెల్ఫ్ లిమిటెడ్ ప్రాబ్లం, ఫీవర్, కాఫ్, హెడేక్ ఉంది, జస్ట్ ఒక టాబ్లెట్ తీసుకొని టెస్ట్లు గిస్ట్లో ఏం అవసరం లేదు అని చెప్పాడు. వన్ స్టేబుల్ క్రానిక్ ఇల్నెస్, డయాబెటిక్, స్టేబుల్గా ఉంది, ఓకే. టెస్ట్లు డాక్యుమెంట్లు, టెస్ట్లు కొన్ని చేశాడు, ఓకే. తర్వాత ఆర్డరింగ్ ఏదైనా టెస్ట్ ఇచ్చాడు,
టాబ్లెట్ తీసుకుంటారు. వన్ అక్యూట్ అన్కాంప్లికేటెడ్ ఇల్నెస్, అక్యూట్ కండిషన్, క్రానిక్ కండిషన్స్ తెలియాలమ్మా. డయాబెటిక్, హైపర్ టెన్షన్, హైపర్ థైరాయిడిజం, ఆర్థరోమటైడ్ ఆర్థరైటిస్, కొన్ని క్రానిక్, గూగుల్లో కొట్టండి క్రానిక్ కండిషన్స్, అక్యూట్ కండిషన్స్ అని. సో అక్కడ కండిషన్ ని బట్టి మన ఏది ఇవ్వాలని చెప్పేసి ఇది డిసైడ్ చేస్తుంది. మోడరేట్ వచ్చేసి వన్ ఆర్ మోర్ క్రానిక్ ఇల్నెస్ విత్ ఎగ్జాబరేషన్, అంటే పేషెంట్కి ఆస్తమా ఉంది, ఎగ్జాబరేట్ అవుతుంది, అప్పుడు మోడరేట్ ఇవ్వాలి. లేదా టూ ఆర్ మోర్ స్టేబుల్ క్రానిక్ ఇల్నెస్ ఉంది, ఇందాక లోలో మాత్రం ఒక స్టేబుల్ క్రానిక్ కండిషన్, ఇక్కడ రెండు స్టేబుల్ క్రానిక్ కండిషన్ ఉంటే మోడరేట్కి వెళ్తుంది. వన్ అన్డయాగ్నైజ్డ్ న్యూ ప్రాబ్లమ్ విత్ అన్సర్టన్ ప్రోగ్నోసిస్, అంటే యాక్చువల్గా పేషెంట్కి వేరే ప్రాబ్లం కోసం హాస్పిటల్కి వస్తే వేరే కొత్త ప్రాబ్లం బయటపడింది, దాన్ని వన్ అన్డయాగ్నైజ్డ్ న్యూ ప్రాబ్లమ్ విత్ అన్సర్టన్ ప్రోగ్నోసిస్ అంటారు. వన్ అక్యూట్ ఇల్నెస్ విత్ సిస్టమిక్ సిమ్టమ్స్, వన్ అక్యూట్ ఇల్నెస్ అంటే పేషెంట్కి యూరథరైటిస్ ఉందమ్మా, దాంతో పాటు ఫీవర్ కూడా వస్తుంది, దాన్నే వన్ అక్యూట్ ఇల్నెస్ విత్ సిస్టమిక్ సిమ్టమ్స్ అంటారు. వన్ అక్యూట్ కాంప్లికేటెడ్ ఇంజురీ, మేజర్ ఫ్రాక్చర్స్. అన్కాంప్లికేటెడ్ అంటే మైనర్ ఫ్రాక్చర్స్, ఇక్కడ ఉంటుంది. వన్ అక్యూట్ అన్కాంప్లికేటెడ్ వచ్చేసి లోలో ఉంటుంది. తర్వాత ఇక్కడ ఏమి ఇచ్చేసాడు, ప్రిస్క్రిప్షన్ డ్రగ్ ఇచ్చాడు, డెసిషన్ ఫర్ మైనర్ సర్జరీ, తర్వాత ఏదైనా టెస్ట్లు చేయడం కానీ, ఇండిపెండెంట్ ఇంటర్ప్రిటేషన్ టెస్ట్ పెర్ఫార్మ్డ్ బై ద ఎండర్ ఫిజిషియన్, వేరే డాక్టర్ చేత టెస్ట్ అనేది పెర్ఫార్మ్ చేయించడం. డిస్కషన్ మేనేజ్మెంట్, సో ఆ ట్రీట్మెంట్ ఎలా మేనేజ్మెంట్ చేయాలని చెప్పి డాక్టర్స్ డిస్కషన్ చేసుకుంటాడు. ఇవన్నీ జరిగితే మోడరేట్ లెవెల్. హై లెవెల్ అంటే ఇంకా హైయెస్ట్ కండిషన్, హైయర్ కండిషన్స్. వన్ ఆర్ మోర్ క్రానిక్ ఇల్నెస్ విత్ సివియర్ ఎగ్జాబరేషన్, ఇందాకేమన్నాడు, ఒక క్రానిక్ కండిషన్ ఎగ్జాబరేటెడ్ అంటున్నాడు, ఇక్కడ వన్ ఆర్ మోర్ క్రానిక్ కండిషన్ విత్ సివియర్ ఎగ్జాబరేషన్ అంటున్నాడు. వన్ అక్యూట్ ఆర్ క్రానిక్ ఇల్నెస్ ఇంజురీ దట్ పోసెస్ థ్రెట్ టు లైఫ్ ఆర్ బాడీ ఫంక్షన్, అంటే చనిపోవడానికి దగ్గరలో ఉంటాడు, అట్లా చనిపోతాడు ఆల్మోస్ట్. సో ఇట్లా సిచ్యువేషన్ బట్టి మనం ఎండిఎం టేబుల్ అనేది పిక్ చేసుకోవాలి. సో వన్స్ వెన్ యూ ఆర్ గోయింగ్ టు ప్రాక్టీస్ టెస్ట్, దెన్ ఓన్లీ యూ కెన్ ఏబుల్ టు నో ఆల్ దీస్ థింగ్స్. సో అది మీరు కాబట్టి లేటెస్ట్ క్వశ్చన్స్ అయితే లేవమ్మా మామూలుగా, ఇవ్వండి అమ్మా, నేను చెక్ చేస్తాను. ఓల్డ్ ఉన్నాయి వద్దు, బట్ లేటెస్ట్ క్వశ్చన్స్ చేద్దురు. బట్ కోడింగ్ టిప్స్ చదవండి, నేను ఆల్రెడీ లేటెస్ట్ క్వశ్చన్స్ ఒకసారి సెర్చ్ చేసి మీకు ఇస్తాను. ఓకే, ఎవాల్యూషన్ మేనేజ్మెంట్ కోడింగ్ టిప్స్ అయితే చదవండి, క్వశ్చన్స్ నేను ఒకసారి సెర్చ్ చేసి ఐ విల్ షేర్. ఒక నిమిషం సెర్చ్ చేస్తాను నేను. సరే మనం చూసి షేర్ చేస్తాను. నేను చూసి షేర్ చేస్తాను అండి కన్ఫామ్ గా. సో కోడింగ్ టిప్స్ వరకు అయితే చదవండి, క్వశ్చన్స్ అయితే నేను షేర్ చేస్తాను.
సరే అమ్మా, ఇంతవరకు సరిపోయింది. ఓకే, ఇంతవరకు చూడండి, ఏమైనా ఉంటే మళ్ళీ రేపు చేద్దాం.